హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్కి పాత సంవత్సరంలో తాగాల, కొత్త సంవత్సరంలో తాగాల అని కన్ఫ్యూజన్ అయ్యే వాళ్ళు చాలామందే ఉంటారు. అసలు ఎందుకు తాగుతున్నామో తెలియకుండా తాగేవాళ్ళు ఉంటారు. అరే మామా ఎంజాయ్ రా అంటే ఆ పిలుపుకి అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంతకీ ఎందుకు మనం సెలబ్రేషన్స్ చేయాలి? పాత సంవత్సరంలో ఎన్నో బాధలు, కష్టాలు, టెన్షన్స్ అన్నీ గుర్తుకు వస్తాయి. కానీ మనకు దొరికిన అమూల్యమైన సమయం మాత్రం గుర్తుకు రాదు. మనం గడిపిన ఆనందమైన మధుర క్షణాలు అస్సలు గుర్తుకు రావు. అరే మామ ఎన్ని బాధలురా పాత సంవత్సరం అని గుర్తు చేసుకుంటాం. ఈ బాధలన్నీ మర్చిపోవాలంటే ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం అనుకుంటాం. కానీ అదేదో చంద్రమండలం మీద అడుగు పెట్టినట్టు. గడిచిపోయిన సంవత్సరంలో 99% సంతోషంగా గడిచిన ఆ ఒక్క 1% బాధను గుర్తు చేసుకుని మామా నెక్స్ట్ ఇయర్ ఇలా కాదురా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. కానీ ఆల్రెడీ నువ్వు హ్యాపీ లైఫ్లో ఉన్నావని గుర్తించలేకపోతావు. ఇంకొంతమంది అయితే బాగా ఆలోచించి పెద్ద పోస్టర్ రెడీ చేసి గోడ మీద అతికించేస్తారు. రేపటి నుంచి ఆ పోస్టర్లో ఎలా ఉంటే అలానే చేస్తా అనుకుంటాడు. లైఫ్ మొత్తం ఇదే మారిపోయింది అనుకుంటాడు. అసలు మార్నింగ్ లేస్తే కదా, పోనీ కష్టపడి ఏదోలా లేచిన 4 రోజులు మాత్రమే. 5వ రోజు అందరూ ఇంతేలే ఎవరు చేయరు అని ఎదుటివారి మీద నేరం నెట్టేస్తాడు. మరి అసలైన మార్పు ఎలా వస్తుంది? అసలు మారలేమా? మార్పు రాదా అంటే తప్పకుండా మారవచ్చు. దానికి నువ్వు చేయవలసిందల్లా నీ మైండ్ని ట్యూన్ చేసుకోవడమే. మరి మైండ్ని ఎలా ట్యూన్ చేయాలి? బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం మార్పుకి కావాల్సిన బెస్ట్ బుక్స్ని ఎంచుకొని రోజు పడుకోబోయే ముందు చదవటమే. ఇలా చదవటం వల్ల నైట్ మొత్తం మన మైండ్ మనం చదివిన సెంటెన్స్ని గుర్తు చేసుకుంటూ స్టోర్ చేసుకుంటుంది. మరియు అలాగే ఉండటానికి మారటానికి ప్రయత్నిస్తుంది. పదే పదే మన టార్గెట్ని రీకాల్ చేసుకోవాలి. మనం ఎందుకు మారాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించిన అవమానాలను గుర్తు చేసుకుంటూ మారతాను అని దృఢ నిశ్చయంగా ఉండాలి. ఇలా కొద్ది రోజులు పాటించడం వలన తప్పక మారవచ్చు. ఎలాంటి మార్పు అయినా 21 డేస్ పడుతుంది అంటారు. ఈ 21 డేస్ పక్కా ప్రణాళికతో కష్టపడితే మార్పు అసాధ్యమేమీ కాదు. మార్పు ఒక్క రోజులో రాదు. కానీ ఆ ఒక్క రోజులో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, పక్కా ఆచరించే ప్రణాళికను బట్టి వస్తుంది. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మీరు అనుకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాను.